టాలీవుడ్ అగ్రకథా నాయకుడు విక్టరీ వెంకటేష్, కామెడీ చిత్రాల స్పెషలిస్ట్ అనిల్ రావుపూడి కాంబినేషన్లో ఈ సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. కేవలం వారం రోజుల్లోనే 200 కోట్ల క్లబ్లోకి అడుగుపెట్టిన ఈ సినిమా 300 కోట్ల కలెక్షన్ మార్క్ దాటింది. తాజాగా మరో రికార్డు దిశగా అడుగులు వేస్తోంది. దాదాపు 150 సెంటర్లో ఇంకా ఈ సినిమా ఆడుతోంది. ఈ సినిమాకి 37వ రోజు ఎంత మేర కలెక్షన్స్ వచ్చాయో చూద్దాం. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా నటించారు. వికే నరేష్, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్, సాయి కుమార్ కీలక పాత్రలు చేశారు. నటీనటుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి సినిమా 40 కోట్ల రూపాయల బడ్జెట్తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అద్భుతంగా జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే దాదాపు 85 కోట్ల రూపాయలుగా ట్రేడ్ పండితులు విలువ కట్టారు. ఈ టార్గెట్ కేవలం 3 రోజుల్లో ఛేదించి దుమ్ము రేపింది ఈ సినిమా. తొలి వారంలోనే 200 కోట్ల వసూళ్లతో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన తొలి సంక్రాంతి సినిమా ఇదే. 80 కోట్లకు పైగా లాభాలు అప్పుడే బయర్లకు అందించేశారు. ఏపీ, తెలంగాణతో పాటు నార్త్ అమెరికాలో కూడా సంక్రాంతికి వస్తున్నాం సినిమా దుమ్ము రేపింది. తొలి వారంలో నార్త్ అమెరికాలో $2.3 మిలియన్ పైగా కలెక్షన్స్ వచ్చాయి. వెంకటేష్, అనిల్ రావుపూడి, దిల్ రాజు కాంబినేషన్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఇదే. గతంలో వీరి కాంబోలో వచ్చిన F2, F3 చిత్రాలు 100 కోట్లకు పైగా గ్రాస్తో పాటు $1 మిలియన్ వసూళ్లు రాబట్టాయి. నార్త్ అమెరికాలో $2.9 మిలియన్ వసూళ్లు వచ్చాయి ఈ సినిమాకి. ఇక గ్రాస్ వసూళ్లు చూస్తే తొలి రోజు 45 కోట్ల రూపాయలు, 3 రోజులకి 106 కోట్ల రూపాయలు, 7 రోజులకి 203 కోట్ల రూపాయలు, 14 రోజులకి 286 కోట్ల వసూళ్లు దాటింది ఈ సినిమాకి. 27 రోజులకి 319 కోట్ల వసూళ్ల మార్క్ అందుకుంది. ఇక 36వ రోజు 16 లక్షలు, 37వ రోజు 14 లక్షల మేర కలెక్షన్స్ వచ్చాయి సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి. ఓవర్సీస్లో కూడా మంచి లాభాలు వచ్చాయి ఈ సినిమాకి. వినోదం నిండిన కథలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు వెంకటేష్, దర్శకుడు అనిల్ రావుపూడి. అందుకే వీరిద్దరి కాంబినేషన్లో ఏ సినిమా వస్తున్నా సూపర్ హిట్ అవుతోంది. అందుకే వచ్చే ఏడాది కూడా ఒక మంచి సినిమా తీయాలంటూ సినిమా అభిమానులు కూడా కోరుకుంటూ ఉన్నారు. మొత్తానికి సంక్రాంతికి 3 సినిమాలు వచ్చాయి. గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం. అందరూ కూడా వెంకీ చిత్రానికి జైకొట్టారు. ఇక గత వారం, ఈ వారం కలిపి మొత్తం 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి. దీంతో థియేటర్ ఆక్యుపెన్సీ కూడా క్రమంగా తగ్గుతోంది. సంక్రాంతికి వచ్చిన సినిమా కావడంతో ఆక్యుపెన్సీ వైజ్ తగ్గుతూనే ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే కొన్ని ప్రాంతాల్లో బాగానే వస్తూ ఉన్నారు.